రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాడిచెర్ల భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులను రుణమాఫీ పేరిట మరోసారి మోసం చేసిందని మహాత్మా గాంధీజీ విగ్రహం ముందర వినూత్న రీతిలో కళ్ళగంతలు కట్టుకొని నిరసన తెలిపారు. రైతు భరోసా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ రాష్ట్ర నాయకులు మంగని మనోహర్, మాజీ సర్పంచ్ తాడేపు ఎల్లం, యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మట రాజమల్లు, ఎండి జహంగీర్, ఒంగూరు దిలీప్, పోతారం సతీష్, మల్లారెడ్డి, దేవరాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీఆర్ఎస్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆనాడు శాంతియుత పద్ధతిలో ఏదైతే గాంధీ గారు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసి స్వాతంత్రం సాధించినారో అదేవిధంగా మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆర్నిశలు కృషి చేసి చావు నోట్లో తలబెట్టి మన రాష్ట్రాన్ని సాధించినారు. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులందరినీ కూడా, రైతుల బతుకులంతా కూడా అంధకారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ఏదైతే సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన చేసి వెనుకబడ్డటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా, రైతుల కష్టాలు తీర్చే విధంగా, రైతులకు భరోసాగా ఉండాలి, వారికి ఆసరాగా ఉండాలని చెప్పేసి ఆనాడు రైతు బంధు అని చెప్పి రైతు బంధును ప్రారంభించి రైతు ఏదైతే వ్యవసాయ పనులు మొదలుపెట్టే నాటికి, ఉదాహరణకు వర్షాకాలం అయితే జూన్లోనే వారికి ఎకరానికి 10,000 సంవత్సరానికి ఆ చొప్పున జూన్లో డబ్బులు వేసి అకౌంట్లో వేసి వారికి సహకరించినారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కడానికి ఇష్టం వచ్చినట్టు హామీలను ఇచ్చి కేసీఆర్ ఇచ్చిన 10,000 ఏడు సరిపోతాయి, మేము 15,000 ఇస్తాము రైతులందరికీ, దాని పేరు రైతు బంధు పేరు రైతు భరోసా పెడతామని చెప్పి రైతు భరోసా పెట్టి పోయిన పంటకు ఇచ్చే పైసలు కలుపులప్పుడు మొదలు పెడితే పోతాయినా కానీ అందరు రైతులకు ఇవ్వలే. మరి ఈ పంట కన్నా తొందర ఇస్తారేమో అనుకుంటే ఈ పంటకు కూడా ఇవ్వలే. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ రైతాంగాన్ని మరొకసారి వంచి ముంచేస్తూ మోసం చేస్తుంది అనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎద్దే ఇచ్చిన యవసము, రైతే ఇచ్చిన రాజ్యము, ఉండది బాగుండదనే నానుడొకటి ఉన్నది. ఎద్దు ఏడవద్దు, రైతు ఏడవద్దు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఆనాడు కేసీఆర్ గారు ఎవ్వరు అడగకుండా, ఏ రైతన్న అడగకుండా రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి సమకూర్చినటువంటి తీరు యావత్ తెలంగాణ రైతాంగం హర్షించింది. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రైతన్న సుభిక్షంగా ఉండాలంటే ఒక ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతు శ్రేయస్సు కోసం రైతు బీమా, రైతు బంధు, ఎన్నో రకాల రైతాంగం కోసం ఎన్నో రకాల పథకాల ద్వారా రైతుకు మేలు చేసినటువంటి పరిస్థితి చేస్తే, అబద్ధ హామీల పేరిట రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ గడిచి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు. ఇచ్చినటువంటి రుణమాఫీ వివిధ రకాల కారణాల పేరుతో, రేషన్ కార్డుల పేరుతో, ఆధార్ కార్డుల పేరుతో ఏదో సాగ్గా చూపించి సుమారు 40% ఉన్న రైతాంగానికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీ కరెక్ట్ అయితే అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ నా రైతాంగం ఎందుకు తిరుగుతూ ఉంది? రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ పడిగాపులు ఎందుకు వస్తూ ఉంది? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాగే రైతు బంధు ద్వారా మా కేసీఆర్ ఎకరానికి 10,000 స్పష్టమైన సకాలంలో వరి నాట్ల కంటే ముందే రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి సాయం అందించి రైతాంగం అప్పుల పాలు కాకుండా చూసుకున్నటువంటి తీరు మా కేసీఆర్ గారు అయితే ఈరోజు 10,000 ఏడు సరిపోతాయి, 10,000 సరిపోవు, నీకు 15,000 ఇస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది దొంగ హామీలు